జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇవ్వాలని ఆ చంద్రబాబు నాయుడు కూడా మన ఆశీస్సులు ఉండి ఆయన ముఖ్యమంత్రి కావాలి, మన జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే కావాలని టికెట్ ఇవ్వాలని అందరూ ఇక్కడ కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ మనసు పూర్తిగా కోరుకుంటున్నారు. ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మాకు వరం ఇస్తాడని, ఆయన మాకు గ్యారంటీ వరం ఖచ్చితంగా సంపాదిస్తామని మాకు ఆ ధైర్యంతో ఈరోజు మేము పూజ కార్యక్రమం నిలబడింది. 101 టెంకాయ కూడా కొట్టడం జరిగింది, ఆగ్రహం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని మనసు పూర్తిగా ధైర్యం మాకు నమ్మకం ఉందని ఆ దేవుడిని ఆశీస్సులతో కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి దర్శనము అందరూ మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ దర్శనం చేసుకోవడానికి కారణం ఏమనగా జితేంద్ర గౌడ్కి టికెట్ రావాలని, అలాగే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కావాలని మేము మనస్ఫూర్తిగా 101 టెంకాయలు కొట్టినాం. 101 టెంకాయలు కొట్టడం కారణం ఏమనగా 1+1 విక్టరీకి సింబల్. జితేంద్ర గౌడ్కి టికెట్ వచ్చి విజయం సాధిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు మా అందరికీ పెద్ద దిక్కు, అంటే మాకు తండ్రి లాంటోడు. మేము జితేంద్ర గౌడ్ ఎంతో కష్టపడ్డారు, అది ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు, సూపర్ 6 కార్యక్రమాల్లో దాదాపు 40వ ర్యాంకు వచ్చింది, జిల్లాలో మొదటి స్థానం. ఇంత కష్టపడిన జితేంద్ర గౌడ్కి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు మళ్ళీ ప్రజలు అందరూ కోరుకుంటూ ఈరోజు నెట్టికేజీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ 101 టెంకాయలు కొట్టడం జరిగినది. దర్శించుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే నిన్న చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఆ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత మాకు గట్టిగా మాట ఇచ్చినాడు. అందుకోసం ఆయన సీఎం కావాలా, రాబోయే రోజుల్లో జితేంద్ర గౌడ్ కూడా ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని మీద నమ్మకంతో ప్రార్థించినాము. 100 కొట్టి ఆకుల పూజ కట్టించి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. 3 మండలాలు ప్రజలు కలిసి కార్యకర్తలందరం కలిసి హైదరాబాద్ పోవడం జరిగింది. 11 గంటలకి మధ్యాహ్నం అక్కడికంతా 4:30 గంటలకు చేరుకున్నాము. ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకపోయింది, ఎందుకంటే వాళ్ళ మనవడు బర్త్డే ఉంది కాబట్టి. మరుసటి రోజు 1 గంట సమయానికి ఆయన బయటకు రావడం జరిగింది. ఆయన మమ్మల్ని నిలబెట్టి మాట్లాడి పూల గుచ్చం తీసుకొని మేము ఇచ్చిన వినతి పత్రం తీసుకొని మేము గుంతకలు ఏమేమి కార్యక్రమాలు చేసినామన్నవన్నీ కూడా మేము అలా లెటర్లో రాసి మొత్తం 3 మండలాలు కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, అందరూ దాంట్లో సంతకాలు పెట్టి ఉన్నాము. అలాంటి తీర్మానం ఇచ్చొచ్చినాము. కాబట్టి ఆయన స్పందన కూడా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు సార్ గారిది గుంతకల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన దాంట్లో లెటర్లో రాసి ఉన్నాము. కాబట్టి మాకు జితేంద్ర గౌడ్కి సీడీఎల్ సార్ అని కూడా అడగడం జరిగింది. ఆయన తప్పకుండా మాకు స్వీకరిస్తారని ఆశతో ఉన్నాము. ఇంకొకటి ప్రతి ప్రోగ్రాం కూడా చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మేము విజయవంతంగా పూర్తి చేసినాము. ఇదే కర్మ ప్రోగ్రాము, బాదుడు ఎమ్మెల్సీ ప్రోగ్రాము, తర్వాత సూపర్ సిక్స్ ప్రోగ్రాము, తర్వాత మహాశక్తి 3 మండలాలు తిరిగినాము, 33 ఊళ్ళు తిరిగినాము. మహిళలకు రోజు పొద్దున పోతే రాత్రి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మేము జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో, ఆయన లేకుంటే మేము అన్ని ప్రోగ్రామ్ చేసేవాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు సార్ ఏదైతే ప్రోగ్రామ్ చెప్పినాడో జితేంద్ర గౌడ్ గారికి అదే ప్రోగ్రాంలో మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చెప్పి నాయకులకు కానీ చెప్పి పని చేయించడం జరిగింది. ఇంతకుముందు ఆయన అన్నట్టు 80-90% మనం ఉన్నాము గుంటకల్ నియోజకవర్గము. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ కూడా అది చూసి మాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని ఆశతో
మేము ఈరోజు కూడా కసాపు నీలకంఠ స్వామికి 101 టెంకాయి మరియు ఆకుల పూజ చేయించడం జరిగింది. మహిళలు అందరూ కూడా చాలా కష్టపడి ఉన్నాము. ఇది కూడా గుర్తిస్తారని మహిళలకు ఇంపార్టెంట్ ఇస్తాడు కాబట్టి చంద్రబాబు సార్ గారిని కోరుకునేది ఏమంటే మాకు జితేంద్ర గౌడ్ గారికి సీట్ ఇస్తే సార్ మేము ఖచ్చితంగా విజయవంతంగా అఖండ మెజార్టీతో గెలుచుకొని మీకు గుంటకల్ టికెట్ గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.